వరద పోటెత్తడంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారిపోయింది. ఉదయం 10 గంటల నుంచి నాగార్జున నగర్ గేట్లు తెరవనున్నారు అధికారులు. 2 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేయనున్నారు. కృష్ణా పరివాహక ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కార్తిక్, నాగరసాగర్లో జలకళను సంతరించుకుంది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి నాగరసాగర్కి వరద 4,40,000 క్యూసెక్ల వరద పోటెత్తున్నటువంటి నేపథ్యంలోనే నాగరసాగర్ నిండుకుండను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి నాగరసాగర్ ప్రాజెక్టును చూసుకున్నట్టయితే ప్రస్తుతం 582 అడుగులకు చేరుకుంది. మొత్తం నాగరసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 582 అడుగులకు చేరుకుంది. మరొక 8 అడుగులు చేరుకుంటే పూర్తిస్థాయిలో నాగరసాగర్ నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గేట్లను ఎత్తేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేశారు. మామూలుగా చూసుకున్నట్లయితే సాగర్ నిబంధనల ప్రకారం 585 అడుగులకు చేరుకుంటే ఆ గేట్లను తెరుస్తారు. కాకపోతే ఇప్పుడు ఎగువ నుంచి శ్రీశైలం నుంచి భారీ స్థాయిలో 4,40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇన్ఫ్లోను బేరీజ్ వేసుకుని ఆ గేట్లను ఎత్తేందుకైతే అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటలకి నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా గేట్లను ఎత్తేందుకైతే ఏర్పాటు చేశారు. గతంలో మాన్యువల్ సిస్టమ్ ద్వారా గేట్లను ఎత్తేది, కాకపోతే ఈసారి మాత్రం ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా ఆ గేట్లను ఎత్తున్నటువంటి పరిస్థితి ఉంది. 6 గేట్లని ఎత్తి 2 లక్షల క్యూసెక్ల నీరుని దిగువకి అంటే పులిచింతల ప్రాజెక్టు కూడా వదిలేందుకైతే అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే నాగరసాగర్లో గత 4 సంవత్సరాలుగా అంటే 2023 మినహా గత 4 సంవత్సరాలు కూడా ఆగస్టు నెలలోనే గేట్లను తెరిచినటువంటి పరిస్థితి ఉంది. 2019 సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఆగస్టు 12వ తారీఖున గేట్లను తెరిచారు. 2020 సంవత్సరంలో ఆగస్టు 21వ తారీఖున గేట్లను తెరిచినటువంటి అధికారులు 2021 ఆగస్టు 1వ తారీఖున 2022లో ఆగస్టు 11వ తారీఖున గేట్లను తెరిచారు. ఈ సంవత్సరం అంటే 2023లో వర్షాలు ఏదైతే పశ్చిమ కనుమలతో పాటు అటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో నాగరసాగర్కి నీళ్లు రాకపోవడంతో గేట్లను తెరవలేదు. గేట్లను తెరవకపోవడంతో పాటు ఆ కుడి ఎడమ ఆయకట్టుకు కూడా నీటిని విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంవత్సరం కూడా పశ్చిమ కనుమల్లో పురుసాలో వర్షం కురవడంతో అటు కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం కూడా పురుసాలో నిండిపోవడంతో నాగరసాగర్కి ఇన్ఫ్లో అంతకంతకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే గడిచిన 15 రోజుల్లోనే అంటే 15 రోజుల క్రితం నాగరసాగర్ నీటి మట్టం డెడ్ స్టోరేజ్ లో ఉండేది. 503 అడుగులకు ఉన్నటువంటి నీటి మట్టం దాదాపు 4 లక్షల పైచులు వరద వస్తున్నటువంటి నేపథ్యంలోనే 15 రోజుల్లోనే ప్రాజెక్టు నిండినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎడమ కాలువతో పాటు కుడి కాలువ కూడా సాగునీటి కోసం అయితే నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం క్రస్ట్ గేట్లను కూడా ఎత్తున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడ మత్స్యకారులతో పాటు రైతులు, సామాన్య ప్రజలు కూడా నదీ పరివాహక ప్రాంతాలు ప్రవహించేటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో వాటి దరిదాపుల్లో కూడా రావద్దని చెప్పేసి కూడా అధికారులు అయితే ఇప్పటికే సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దిగువ స్థాయిలో క్షేత్రస్థాయిలో అధికారులకు కూడా డప్పు చాటింపు ద్వారా ప్రజలకు అవగాహన కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఉదయం 10 గంటలకైతే క్రష్ గేట్లను అయితే తెరిచేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, ప్రస్తుతం అయితే ఆ నీటి మట్టం చూసుకున్నట్లయితే 582 అడుగులకైతే చేరుకుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.